స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి ఈ దినం లెంటి డేస్ ప్రారంభమై 12వ రోజును మరి దేవుడు ప్రవేశపెట్టాడు. మరి ఈ దినము కూడా మరి దేవుని సన్నిధికి రావాలని, దేవునితో కాసేపు గడపాలని, తద్వారా మనం దేవునికి దగ్గరగా జీవించడం ద్వారా మనకు క్షేమం, మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులు ఎన్నడూ కదలనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నీతిమంతుడు, నీవు నీతిమంతురాలవు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే, నీవు నీతిమంతుడు, నీవు నీతిమంతురాలు. గనుక నువ్వేం చేయాలంటే నీ భారము యెహోవా మీద మోపాలి. ఆయనే నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నిజమే, ఈ దినాలు భారభరితముగా ఉంటున్నాయి. అనేక శోధనలు, అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనుకోని చిక్కులు మరి ఈ లోకం కల్పిస్తూ ఉన్నది. కనుక నీవు నీతిమంతుడు, ప్రభువును నమ్ముకున్నావు కనుక నీవు నీతిమంతుడు, నీవు నీతిమంతురాలు. కనుక ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే, మనము మన భారము ఆయన మీద మోపినప్పుడు, మనం తేలిగ్గా ఉన్నప్పుడు మన భారాన్ని ఆయన వహిస్తున్నాడు. కనుక మన భారం మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. కనుక ప్రతి సమస్య తొలగిపోద్ది, ప్రతి వ్యాధి తొలగిపోద్ది. అలాగే మరి ప్రతి కీడు నీకు ఆశీర్వాదకరంగా మారబోతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, అయ్యా నీ భారం యెహోవా మీద మోపమంటున్నాం తండ్రి. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, సెర్చర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ ఈ బోర్డు చదువుతున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని, వారి భారం మీ మీద వేసి వారు తేలిగ్గా ఉండేటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, దినం రోగులు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు, బెడ్ రీడ్ అయిన వారు, వెంటిలేటర్స్ మీద ఉన్నవాళ్ళు ప్రభా, నేను అంతు చిక్కని వ్యాధులతో, కుదరని రోగాలతో ఎంతమంది బాధపడుతున్నారు వారందరినీ యేసుక్రీస్తు నామములో విడిపించిన వాళ్ళకి. ఎంతోమంది డిప్రెషన్కి గురైపోతున్నారు ప్రభా, వారి యొక్క డిప్రెషన్ యేసుక్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సమాధానాన్ని గ్రహించమని, గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎవరిది నైనా ప్రభు, ఎంతమంది సంఘాలనే సేవకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ప్రతి చోట నీ కార్యం నైనా నీ ఆత్మ వారిని బలపరచునుగాక అని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకున్నారు అందరి జీవితాలు నీ కృపణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంవత్సరం అంతా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తున్నారు ప్రభా, నేను ఎగ్జామ్స్లో మీరు తోడండి ప్రభా. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ఇంకా ఏ ఎగ్జామ్స్ ఎవరెవరు రాస్తున్నారు ప్రతి స్టూడెంట్కి మీరు తోడండి ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా, ఈ దినం బిడ్డ చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడి మనం బలపరిచారు. కనుక ప్రభు చిత్తమైతే ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేవుని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.